రేపటి నుండి 2036 వరకు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. అసలు తులారాశి వారికి రేపటి నుండి 2036 వరకు ఏ వ్యక్తి కారణంగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా కాదు, దేవుడు మీకు సంకేతాలను ఇచ్చాడని అయితే అర్థం చేసుకోండి. రేపటి నుంచి 2036 వరకు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశం లేదా ఈపాటికే ఉన్న వ్యక్తి ద్వారా ఊహించని మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేయబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ మార్పులు చిన్నది కాదు. ఇది మీ ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, గౌరవం, సమాజంలో స్థానం వాటన్నిటినీ ప్రభావితం అయితే చేస్తుంది అనే చెప్పుకోవాలి. తులారాశి అంటే సమతుల్యత, న్యాయం, ప్రేమ. మీ రాశికి అధిపతి శుక్రుడు ప్రభావం వల్ల మీ ప్రేమ, కళ, అందం, సంబంధాలు అన్నిటిలోనూ ఎంతో సున్నిత అయితే ఉంటారనే చెప్పుకోవాలి. కానీ 2026 నుండి 2036 వరకు మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీరు ఆనందంతో పాటు కొంత పరీక్షలను కూడా ఎదుర్కొంటారు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు, ఎలా గుర్తించాలి, ఆ వ్యక్తి వల్ల మీరు పొందబోయేది ఆశీర్వాదమా లేక పరీక్ష, ఇవి అన్నీ ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఆ వ్యక్తి ఎవరు? తులారాశి వారికి రేపటి నుండి ప్రారంభమయ్యే ఒక శుభయోగం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ వ్యక్తి మీకు కొత్తగా పరిచయం కావచ్చు లేదా మీకు పాత పరిచయం ఉన్నవారే కావచ్చు. కుటుంబ సభ్యులు, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు, సహ ఉద్యోగి లేదా దూరంగా ఉన్న వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి పేరులో అయితే SRMA వంటి అక్షరాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి స్వభావం బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, లోపల చాలా గట్టివారు, తక్కువ మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు, మీపై గౌరవంగా లేదా ప్రేమ ఉంచి అయితే ఉంటారు అనే చెప్పుకోవాలి. అయితే ప్రేమ మరియు వివాహ యోగం 2026 నుంచి 2029 మధ్యలో ప్రేమ సంబంధాల్లో పెద్ద మార్పు ఈ వ్యక్తి వల్ల అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే అకస్మాత్తుగా నిశ్చితార్థం, కుటుంబ అంగీకారం, గతంలో జరిగిన అపార్థాలు అన్నీ ఇప్పుడు తొలగిపోవటం 2028లో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ సంవత్సరం మీరు ఒక మాట చెబితే సరిపోతుంది, మీ జీవితం సెటిల్ అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. కానీ జాగ్రత్త, అహంకారం వల్ల ఒక్కసారి అవకాశం కోల్పోయే ప్రమాదం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఆర్థిక మార్పులు ఈ వ్యక్తి వల్ల మీకు కొత్త బిజినెస్ ఐడియాలు, విదేశీ అవకాశాలు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం కూడా రావచ్చు. 2030 నుంచి 2033 మధ్యలో ఆర్థికంగా బలమైన స్థితి. మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఈ వ్యక్తి సలహా వల్ల అయితే మీరు ఒక పెద్ద నష్టం నుంచి అయితే తప్పించుకుంటారనే చెప్పాలి. పరీక్షలు అండ్ హెచ్చరికలు. ప్రతి శుభయోగానికి ముందు ఒక పరీక్ష అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. 2027లో ఒక అపార్థం, మీపై ఒక ఆరోపణ లేదా కుటుంబంలో ఒక చిన్న గొడవ. ఈ సమయంలో ఆ వ్యక్తిని అనుమానించకండి. విశ్వాసం నిలుపుకుంటే మీరు గెలుస్తారని గుర్తుంచుకోండి. 2034 నుండి 2036 శరీర స్థితి. అయితే 2034 తర్వాత తులారాశి వారికి రాజయోగం అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. సొంత ఇల్లు, వాహనాలు, పిల్లల విషయాల్లో సంతోషం, సమాజంలో గౌరవం మీ విజయాలకు మూలం అదే వ్యక్తి అని అయితే గుర్తుంచుకోండి. 2036లో మీరు వెనక్కి చూసి ఇలా అనుకుంటారు, ఆ రోజు ఆ వ్యక్తిని నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు లేదా వచ్చేదాన్ని కాదు అని అయితే అనుకుంటారు అనే చెప్పాలి. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? మీరు కష్ట సమయంలో మీతోనే నిలబడతాడు, మీపై అసూయ లేకుండా నిజంగా సంతోషపడతాడు. మీరు తప్పు చేస్తే వాటిని సరిచేసేవారు, మీ విజయానికి మీకంటే ఎక్కువ కష్టపడేవారు ఆ వ్యక్తి మీ అదృష్ట దేవత లేదా మీ అదృష్ట దేవుడు. పరిహారం మరియు సూచనలు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులు ధరించడం మంచిది.
గోమాతకు ఆహారం పెట్టండి. అనవసరంగా ఎవరిని అవమానించకండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటాయని గుర్తుంచుకోండి. తులారాశి వారికి గోప్యమైన కర్మబంధ రహస్యాలు. అయితే తులారాశి వారికి ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఇది ఒక కర్మబంధం అనే చెప్పుకోవాలి. గత జన్మలో మీకు పూర్తి కాలేని ఒక సంబంధం, ఒక మాట, ఒక బాధ ఈ జన్మలో పూర్తవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. మీకు ఆ వ్యక్తిని చూసిన క్షణమే ఒక విచిత్రమైన అనుభూతి అయితే కలుగుతుంది అనే చెప్పుకోవాలి. ఇతన్ని ఎక్కడో చూస్తున్నట్లు ఉంది, ఎందుకో ఈ వ్యక్తి మీద విశ్వాసం వస్తుంది అని. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది శుక్ర ప్రభావం వల్ల కలిగే ఆత్మ సంబంధం అని కూడా అయితే గుర్తుంచుకోండి. 2026 చివరిలో పెద్ద మార్పు. అయితే 2026 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంటారనే చెప్పాలి. ఈ సమయంలో మీరు ఒక ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తారు, లేదా ఒక నగరం మార్చే ప్రయత్నం చేస్తారు, లేదా ప్రేమ విషయంలో ఫైనాన్షియల్ డెసిషన్ కూడా తీసుకుంటారు అనే చెప్పుకోవాలి. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు అదే వ్యక్తి మీకు ఒక మాట చెబుతాడు. ఆ మాట మీ దారిని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, ఆ మాట మొదట మీకు నచ్చకపోవచ్చు, కానీ తర్వాత అదే మీకు ఆశీర్వాదం కూడా అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. సమాజంలో మీపై ఈర్ష. ఈ 2030 తర్వాత తులారాశి వారికి ఎదుగుదల ఎక్కువగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీ ఎదుగుదలను చూసి ఇద్దరు వ్యక్తులు మీపై అసూయ పడతారు. ఒకరు బంధువులు, మరొకరు మీతో పనిచేసే వ్యక్తి. ఈ సమయంలో మీరు సహాయం చేసిన వ్యక్తి, అదే మొదట చెప్పిన వ్యక్తి, ఆయన లేదా ఆమె మీకు రక్షకునిలా అయితే నిలుస్తారు అనే చెప్పుకోవాలి. వివాహమైన వారికి ప్రత్యేకమైన సూచనలు. ఈపాటికే పెళ్ళైన తులారాశి వారికి ఈ వ్యక్తి మీ జీవిత భాగస్వామై ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు గమనించని ఒక గొప్ప లక్ష్యం వారిలో అయితే ఉంటుంది అనే చెప్పాలి. 2027లో ఒక చిన్న గొడవ వల్ల మీరు దూరం అవ్వచ్చు, కానీ 2028లో తిరిగి బలమైన బంధం అయితే ఏర్పడుతుందనే చెప్పాలి. ఒక ప్రయాణం, ఒక ఆలయ దర్శనం అలాగే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయనే చెప్పుకోవాలి. అవివాహితులకు ప్రత్యేకమైన సంకేతం. ఇంకా పెళ్లి కాని తులారాశి వారికి 2027 లేదా 2029లో ఒక అద్భుత పరిచయం అయితే జరుగుతుందనే చెప్పాలి. ఆ వ్యక్తి చదువులో మంచి స్థాయి, కుటుంబ గౌరవంలో ఉంది, కొంచెం సీరియస్ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారనే చెప్పాలి. మొదట మీరు వారిని అంతగా పట్టించుకోరు, కానీ తరువాత మీకు అర్థమవుతుంది అదే నా అదృష్టం అని. దైవుడి అనుగ్రహం సూచనలు. 2034లో ఒక అద్భుత యోగం. మీరు ఒక్కసారి కష్టాల్లో పడుతున్నప్పుడు ఒక దేవుడు అనుభవం అయితే కలుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు లక్ష్మీదేవి లేదా శుక్రవారానికి సంబంధిత ఆలయానికి వెళ్ళి అవకాశం ఉంటుంది. అయితే ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును అయితే మార్చేస్తుంది అనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రేపటి నుంచి 2036 వరకు తులారాశి వారి జీవితం ఒక వ్యక్తి కారణంగా అయితే ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం